సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 25వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చింతల విజయలక్ష్మి నాగేశ్వరరావు మద్దతుగా నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్. సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రజలకు అంకితభావంతో పనిచేస్తున్న చింతల విజయలక్ష్మి నాగేశ్వరరావు ఈ వార్డు ప్రజలు మరోసారి ఆశీర్వదించి ఘన విజయం సాధింపచేయాలని కోరారు. మన ప్రియతమ నేత ఎమ్మెల్యే మల్లన్న గారికి అలాగే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి, నా తమ్ములకి, అక్కలకి, చెల్లెలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆ కట్టుకున్న వాళ్ళకి ఎట్లా రక్షణ ఇద్దామనేది చూడాల్సిన బాధ్యత నాయకులుగా మన మీద ఉంది. ఇవాళ వచ్చి ఒక ఆయనేమో సన్యాసేషంలో వచ్చి నాకు తెలియదు అంటాడు, ఆమెమో నలుగురు ఎమ్మడి పట్టుకొని వచ్చి ముఖం జలక రేపు ఓట్లు అడగటానికి ఎట్లా పోవాలి, నువ్వు వస్తేనే మేము ఏమైనా ఓట్లు అడుగుతాం, లేకపోతే మా ముఖం మీద పేడ కొడతారో ఉమ్మేస్తారో తెలియదు, మీరు రావాలని చెప్పి బతిలాడి పట్టుకొచ్చుకొని సమాధానం చెప్పించుకునే ప్రయత్నం చేసి నేను నాకు తెలిసిన వెంటనే వాట్సాప్లో నాగేశ్వరరావు పెట్టిండు, అన్న ఇట్లుంది అని అన్నాడు. నేను వెంటనే న్యాయవాదులతో మాట్లాడినా. అది వాస్తవానికి కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నోటీసులు వచ్చినాయి. ఏది ఏమైనా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇటువంటి వాటిని హైదరాబాద్లో హైడ్రా ఎట్లా జరుగుతుంటే మన నాయకులు ఆదుకున్నారో అడ్డుకున్నారో, కోదాళ్ళలో కూడా మీ ఇండ్లకి చిన్న ఇటుక పిల్ల ముట్టుకున్నా వాళ్ళని ఉరికిచ్చి పండబెట్టి తొక్కి పంపిస్తాం తప్ప మీ ఇంటి మీదకి కూడా రాని. అది మాది బాధ్యత. అందుకే మీ అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. 2 సంవత్సరాల క్రితం మాయమాటలు నమ్మి రేవంత్ రెడ్డికి ఓటేసారు. పథకాలు కేసీఆర్ కంటే ఎక్కువిస్తాడేమో అని నమ్మబలికిండు, మీరు నమ్మిరు. ఇవాళ ఇవన్నీ 2 సంవత్సరాల నుంచి ఏం కాలే, ఇక చేస్తాడనే నమ్మకం కూడా లేదు. ఢిల్లీలో నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు అని చెప్పేసి ఆయనే చెప్తుండు. రేపు ఆయనకు చేత కూడా కాదు. అరే నువ్వు చేసింది దొంగతనం అని చెప్పేసి గట్టిగా జవాబు గోప గుయ్యు అనేటట్టు కొట్టాలంటే ఈ ఓట్లు కంపల్సరిగా కారు గుర్తుకేయాలి. ఇక వాళ్ళు ఇలా మొక్కం జల్లక మేము చేసింది తప్పని తెలిసి ఎట్లొస్తారుగా పాపపు సొమ్ము, అవినీతి సొమ్ము, కోదాడు జనాల్ని ముంచిన సొమ్ము మూటలు మూసుకొని వస్తారు. అలా ఏం తప్పలేదు మీరు తీసుకోవటం. ఎందుకంటే అవన్నీ మీరు ఆశీర్వదిస్తేనే ఇలా కోట్లకు పడగలెత్తిండు, పాపపు సొమ్ము జమ చేసిండు. అంతకు 2 ఇంతలు తీసుకోరి. కానీ ప్రతి జవాబుగా మాత్రం ఓటేసేటప్పుడు కారు మీద గట్టిగా గుద్దుతే మన పీఠం కదలాలి. చెప్పే సమయం ఆసనమైంది. మనం జవాబు చెప్పకపోతే అయ్యాల ఏదో మాయమాటలు చెప్పచ్చు, మభ్య పెట్టచ్చు, పావులో పెడ చేతిలో పెడితే వాళ్ళే ఊరికొచ్చి ఓట్లు వేస్తారు, ఇక మాదే అధికారం ఉంటుంది అనుకుంటారు. మనం న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యంలో ప్రజలకు పార్టీగా అనుక్షణం ప్రజల కోసం పరితపించే కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న సైనికులుగా మీకు అన్ని విషయాలలో ఆపదలో సాపదలో పండక్కి పబ్బానికి ఆఖరికి బారసాలకి పెళ్లిళ్ళకి అన్నిట్లో ఒక కుటుంబ సభ్యుడిగా మేమందరం ప్రయాణం చేస్తుంటాం. తప్పకుండా రేపు రానున్న ఎన్నికలలో గతంలో ఏ రకంగా అయితే పార్టీ అవకాశం ఇస్తే నాగేశ్వరరావు గారి సతీమణ్ణి గెలిపించారో పాపం ఆ సంతోషం కూడా చాలా కాలం నిలబడలే. గెలిచినామనే సంతోషం మనీ పాపం అనేక సందర్భాలలో పార్టీకి అండగా నిలబడ్డారు. ఆ సంతోషం ఎన్నో రోజులు మిగిల్చలే దేవుడు. మధ్యలోనే మంచోళ్ళకు మరణం, మధ్యలోనే మంచోళ్ళని తొందర తీసుకుపోతాడని దేవుడు చెప్తూ ఉంటాడు సామెతను. అదే రకంగా ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది. అయినా పట్టుకున్న జెండా వదిలిపెట్టలే. అనుకున్న సిద్ధాంతం కోసం అనుక్షణం ఎక్కడ ఏ సమయం వచ్చినా అన్నా నా వార్డు ప్రజలకు ఇది కావాలి. అర్ధరాత్రి ఎన్నో సందర్భాలలో పోలీస్ స్టేషన్ విషయాలలో నాకు ఫోన్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
అదే రకంగా రోడ్ల సమస్యల కోసం, వీధి దీపాల సమస్యల కోసం ఎప్పుడు